కనిపిస్తున్నటువంటి ఇవి పునాది రాడ్లు. వీటిని పునాదులుగా లోపలగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇవి పీ ఆకారంలో ఉన్నటువంటి ఈ రాడ్లను పునాదులకు ఆపోజిట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా పునాది రాడ్లను పెట్టుకోవాలి. Mark 40 centimeters with a measuring tape. Now fold the rope in such a way that marking should come in the middle. The 5 mm 3 logs are rolled out in the shown manner. Now bring the first log at the topmost where it is locking tightly. Now slightly tighten the nuts with the hand and then with T-spanner. Take a distance of 4 fingers and do it for remaining 2 logs also, and then tighten it with T-spanner. Now the rope is ready with the 3 logs. The total length of the rope is 16 meters 80 centimeters. పునాది రాడ్లను ఇంతకుముందు మనం చూపించినట్టుగా పునాదులుగా వేసుకొని అవి బాగా బిగించిన తర్వాత సిమెంట్ను మనము పునాది రాడ్లలో వేసుకున్న తర్వాత గట్టిగా అయిన తర్వాత ఈ విధంగా వీడియోలో కనిపిస్తున్న విధంగా పై రాడ్లను అమర్చుకోవాలి. మొత్తము గ్రీన్ హౌస్ నిర్మాణానికి కావాల్సినటువంటి రాడ్లు వచ్చేసి 13. ఇప్పుడు మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యం ఏమిటంటే ఇంతకుముందు మనం వీడియోలో ముందుగానే తయారు చేసుకున్నటువంటి హై రేంజ్ జిఐ వైర్స్ని ఇప్పుడు మనం అన్ని మూలలుగా బిగించుకోవాలి. బిగించుకునేటప్పుడు ఏవైతే స్క్రూస్ ఉన్నాయో వాటిని టైట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి కనిపిస్తున్నటువంటి అన్ని రాడ్స్కి ఈ యొక్క హై రేంజ్ జిఐ వైర్స్ని చుట్టుకోవాలి. మనము ఈ గ్రీన్ హౌస్లో డ్రిప్ని అమర్చుకునే అవసరం ఉంటుంది కాబట్టి ముందుగానే ఈ డ్రిప్కి అవసరమైనటువంటి డ్రిప్ పైప్స్కి ఈ విధంగా హోల్స్ తయారు చేసుకొని పెట్టుకోవాలి. మనకి ఈ వీడియో కనిపిస్తున్న విధంగా 3 పైపులు మనకి డ్రిప్కి అవసరమవుతాయి. ఈ డ్రిప్ పైప్కి కావాల్సిన హోల్స్ ఒకటేసారి వేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనము ఇంతకుముందు హై రేంజ్డ్ జిఐ వైర్ని ఏదైతే రాడ్లకు బిగించుకున్నామో ఆ తర్వాత కొనలైతే ఉన్నాయి కదా, ఆ కొనల్ని ఇప్పుడు మనం ముందుగా బిగించుకున్నటువంటి ఆపోజిట్గా ఉన్నటువంటి ఈ పీ రాడ్స్కి గట్టిగా గుంజి కట్టాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనం పైన కట్టినటువంటి ఈ హై రేంజ్డ్ జిఐ వైర్స్ లూజ్ కాకుండా సమానంగా అన్ని భాగాలకు ఒత్తిడి వచ్చి గట్టిగా ఉండడానికి గ్రీన్ హౌస్కి ఈ యొక్క ఆపోజిట్గా ఉన్నటువంటి ఈ పీ రాడ్స్కి ఈ జిఐ వైర్ని కనెక్ట్ చేసుకోవాలి.
బిగించి కట్టేటటువంటి ఈ జిఐ వైర్ని ఇంకా గట్టిగా లాగడానికి మనిషి శక్తి సరిపోదు. కాబట్టి ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ టైట్ ఫిట్టింగ్ మిషన్ని ఉపయోగించి ఈ జిఐ వైర్ని సునాయాసంగా టైట్ చేసుకోవచ్చు. మనకు వీడియోలో కనిపిస్తున్నటువంటి విధంగా ఆ మూలైతే ఏదైతే ఉందో దాన్ని ఈ టైట్ ఫిట్టింగ్ మిషన్కి కట్టి మనం చేతితో దాన్ని లాగినట్టయితే ఈ యొక్క వైర్స్ అనేటివి అన్ని మూలలుగా ఎక్కడైతే ఉన్నాయో అన్ని మూలలు టైట్ అవుతాయి. ఇప్పుడు టైట్ చేసిన తర్వాత టీ స్పాన్ను తీసుకొని ఏవైతే ఈ కనెక్టింగ్ రాడ్కి మనం అమర్చినటువంటి స్క్రూస్ ఏవైతే ఉన్నాయో వాటిని గట్టిగా బిగించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనము అన్ని మూలలుగా ఈ జిఐ వైర్ని బిగించుకున్న తర్వాత అన్ని మూలలుగా ఎక్కడైతే ఈ పీ రాడ్స్ ఉన్నాయో వాటికి గట్టిగా బిగించుకున్న తర్వాత అన్ని మూలలు టైట్ అయినటువంటి తర్వాత ఇప్పుడు మనము ఈ ఎక్కడైతే కొనలు కనిపిస్తున్నాయో ఈ కొనలలో మనము ఈ యొక్క స్క్రూస్ అనేవి ఫిట్ చేసుకున్నాం కదా, ఈ బటన్ అంటే ఈ క్లాత్ షేడ్ నెట్ వైట్ షేడ్ నెట్ని ఏదైతే పరుస్తామో ఆ స్క్రూస్ అలానే ఉండడం వల్ల ఏమవుతుంటే చినుగుతుంది. కాబట్టి మనం ప్లాస్టర్ని ఆ స్క్రూస్ పైన వేసుకున్న తర్వాత ఈ వైట్ క్లాత్ ఏదైతే షేడ్ నెట్ ఉంటుందో ఆ షేడ్ నెట్ని తీసుకోవాలి. తీసుకున్నటువంటి షేడ్ నెట్ని ఇప్పుడు మనం అన్ని సమభాగాలుగా వచ్చే విధంగా మనము ఈ యొక్క జిఐ వైర్కి పై భాగానుగా విసురుకుంటూ ఈ యొక్క షేడ్ నెట్ని మనం అమర్చుకోవాలి. మనకు ఈ వీడియోలో చూసినటువంటి వ్యక్తులు ఏ విధంగా షేడ్ నెట్ని అమరుస్తున్నారో క్లియర్గా ఈ వీడియోలో చూడండి. వీళ్ళు ఈ షేడ్ నెట్ని అమర్చేటప్పుడు ముందుగా ఒక కొన వైపుని ముందుగానే బిగించుకొని ఆ తర్వాత మరో కొన వైపు గట్టిగా విసురుతూ ఈ యొక్క బ్లాక్ కలర్ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి ఈ క్లాత్ని టైట్గా ఉండే విధంగా వాళ్ళు ఈ షేడ్ నెట్ని అమరుస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో వాళ్ళు ఉపయోగించినటువంటి ఈ టైట్ స్ట్రిప్స్ ఏంటంటే ఇవి. ఈ టైట్ స్ట్రిప్స్ వల్ల ఈ క్లాత్ ఏదైతే ఉందో అది జిఐ వైర్కి చాలా గట్టిగా బిగించుకుని చాలా రోజుల వరకు తెగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ బ్లాక్ స్ట్రిప్స్ని ఉపయోగించి ఈ క్లాత్ని ఎక్కడైతే ముడతలు ఉన్నాయో అటువంటి ప్లేస్లలో కూడా, అదేవిధంగా ఎక్కడైతే మనకి ఎక్కువ క్లాత్ మిగిలిపోయి ఉంటుందో అక్కడ కూడా ఈ బ్లాక్ స్ట్రిప్స్ని ఉపయోగించుకొని ఈ షేడ్ నెట్కి కనెక్ట్ చేసుకోవాలి. ఈ బ్లాక్ స్ట్రిప్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా మన్నికగా ఉంటాయి. ఈ విధంగా అన్ని మూలలుగా మనము ఈ షేడ్ నెట్ని వేసుకొని బ్లాక్ స్ట్రిప్ సహాయంతో మనము ఈ షేడ్ నెట్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న షేడ్ నెట్ దాదాపుగా 90% పూర్తయినట్టే. తర్వాత ఎక్కడైతే మనకు షేడ్ నెట్ నిర్మించుకున్న తర్వాత ఈ షేడ్ నెట్ క్లాత్ కొనలు ఏవైతే ఎక్కువగా ఉంటాయో అది మనం కింద ఏం చేయాలంటే అన్ని మూలల వైపు 1 ఫీట్ దూరము గుంత లోతుగా చేసుకొని ఆ గుంత లోపలికి ఆ బట్టను లోపలిగా వేసుకొని ఆ బట్ట పైన మనము మట్టి ఏదైతే ఉంటుందో దాన్ని ఎగదొయ్యాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే కింది వైపు ఉన్నటువంటి షేడ్ నెట్ క్లాత్ అనేది ఖరాబు కాకుండా అదేవిధంగా లూజ్ కాకుండా టైట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చూసినటువంటి వీడియోలో ఈ అన్ని సైడ్స్ గుంత చేసుకొని ఆ గుంత లోపల షేడ్ నెట్ని వేసుకొని దానిపైన మట్టిని నిర్మించుకున్న తర్వాత ఈ విధంగా టైట్గా మనకి క్లాత్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి షేడ్ నెట్ ఏంటంటే పూర్తిగా 100% కంప్లీట్ అయినటువంటి షేడ్ నెట్. ఇప్పుడు మనకు కనిపిస్తుంది వచ్చేసి వెంచూరీ సిస్టమ్. ఈ వెంచూరీ ద్వారా మనం డ్రిప్ కనెక్ట్ చేసుకొని పంటకు నీరు అందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ వెంచూరీ సిస్టమ్ గురించి మనం మన ఛానల్లో ఇంతకుముందు ఒక వీడియో చూసాము, అది చూడండి. ఈ విధంగా మనం డ్రిప్ పైప్స్ని అమర్చుకొని మనం పంటను సాగు చేసుకునే అవసరం ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్నటువంటిది ఇది కీర పంట మేము సాగు చేసింది. ఈరోజు ఈ వీడియోలో షేడ్ నెట్ నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలో మన వీడియో ద్వారా మీరు పూర్తిస్థాయి సమాచారం తెలుసుకున్నట్లయితే శివ అగ్రికల్చర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యవసాయ సమాచారం కోసం నిత్యం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.